లాగానే కనబడుతుంది. ఉమ్, కానీ అత్త ఆడపడుచు గొడవలు ఎవరి దగ్గర ఉంటాయి? అవును. ప్రతి ఇంట్లో ఉంటది. ఇక్కడ ఆడపడుచు అత్తింటి మీద పెత్తనం కావాలనుకుంటుంది, ఇది పుట్టింటి మీద. అది అవును అత్తింటి మీద ఆల్రెడీ ఆధిపత్యం ఉంది అమ్మాయికి. ఉంది. అత్తింట్లో ఆమె ఎవరన్నా రాచిరంపాన్ని పెట్టే వాళ్ళు ఉన్నారు. ఆమె డామినేషన్ రోల్. 2 చోట్ల ఆమె డామినేషన్ కావాలనుకుంటుంది. దానికి ఇక్కడ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి బతికున్నంత వరకు బానే ఉంది. ఆ తర్వాత జైలుకి వెళ్ళడం, ఆ టైంలో పూర్తిగా వాళ్ళిద్దరిదే ఆధిపత్యం, అవును. అత్తగారిది ఆడపడుచు. అంతే. ముఖ్యమంత్రి అయ్యాక సపరేట్ గా ఇల్లు తీసుకున్నప్పటి నుంచి కాస్త ఆవిడికి ఫ్రీ హ్యాండ్ వచ్చి ఉంటది అదే. భారతి గారు. అవును అవును సుదీర్ఘకాలం బట్టి అమ్మాయి చదువుకున్న అమ్మాయి కదా. అవును. ఒక అది బయటికి చెప్పుకునేది కాదు. మన హిందీ సీరియల్లో ఉంటాయి చూడండి, ఆ టైపు గొడవ అది. ఎందుకంటే లేబర్ లో అయితే కొట్టుకోవడం తిట్టుకోవడం ఉంటది, ఇటెట్లా అదో సైకలాజికల్ వారే నడుస్తుంటది. అట్లాంటి సందర్భంలో ఎదురవుతున్న అంశం, పార్లమెంటు సభ్యుడిగా అవినాష్ రెడ్డి వద్దన్నది వీళ్ళ ఉద్దేశం. ఇక్కడ ఈ ఇద్దరికి వివేకానంద రెడ్డి తోడుండే. ఆ వివేకానంద రెడ్డి అంటే జగన్కి నచ్చడు. జగన్ మాట అమ్మాయికి నచ్చుతుంది, వాళ్ళ ఆవిడికి. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్యన అరమరికలు, వాళ్ళిద్దరి మధ్యన మంచి క్లోజ్నెస్ ఉంది, అవగాహన చేసుకుని అర్థం చేసుకునే మనస్తత్వం. ఎందుకు వద్దు అనుకున్నారు వివేకానంద రెడ్డి? అంతకుముందు తన తల్లి మీదనే